హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ పిక్కెల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఇది నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు 1 టీ స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ 1 టీ స్పూన్ వేసుకొని చికెన్ బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. పసుపు సాల్ట్ చికెన్కి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. నేను చికెన్ బోన్లెస్ తీసుకున్నానండి. మీరు బోన్స్తో కూడా తీసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి తినడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను బోన్లెస్ తీసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోకి నానబెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. చికెన్లో వాటర్ మొత్తం వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, వాటర్ మొత్తం బయట వచ్చేసింది. ఈ వాటర్ మొత్తం చికెన్లోనే ఆవిరైపోయేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, నీళ్ళు మొత్తం ఇంకిపోయాయి. ఇప్పుడు ఇవి తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, చెక్క, లవంగం, ఇలాచి వేసుకోవాలి. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఈ స్పైసెస్ మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మంచిగా ఫ్రై అవుతాయి. ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇవి తీసేసుకొని పక్కన పెట్టుకొని చల్లారాక పొడి చేసుకోవాలి. సేమ్ కడాయిలో 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకొని ఆయిల్లో బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్ మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. పచ్చిగా ఉన్నాయనుకో పికిల్ పాడైపోతుంది. అందువల్లే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చక్కగా పీసెస్ మొత్తం కలర్ వచ్చేసాయి, ఫ్రై అయిపోయాయి. ఇవి తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. సేమ్ ఆయిల్లోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఆయిల్లో మొత్తం ఫ్రై అవ్వాలి. పచ్చివాసన మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తడి ఏమన్నా ఉన్నా కూడా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఆయిల్ మొత్తం పైకి నురగలాగా వస్తుంది కాబట్టి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న మసాలా పొడి వేసుకోవాలి. 1/2 కప్పు మిర్చి పొడి, 1/2 కప్పు సాల్ట్ ముందే 1 స్పూన్ వేసాం కాబట్టి చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయింది. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం వేసుకోవాలి. నేను పెద్ద సైజుగా ఉండేటివి 2 తీసుకున్నాను. చిన్న సైజు అయితే 3-4 తీసుకోండి. పెద్దవి కాబట్టి 2 తీసుకున్నాను. ఇప్పుడు ఇవి కట్ చేసుకొని నిమ్మరసం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నిమ్మరసం వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా మొత్తం కలిపేసుకున్న చికెన్ పికిల్ని పూర్తిగా చల్లారనిచ్చి ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేకుండానే 3 to 4 months వరకు ఫ్రెష్గా పాడవకుండా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రుచికరమైన పికిల్ని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.